నేను కాదు. పెళ్లి వద్దు మొర్రో అనేది ఎంత మొత్తుకున్నా వినకుండా దాని పెళ్లి కొప్పించి నేనే పెద్ద పాపం చేశాను. నా కూతురు అందనంత దూరానికి వెళ్ళిపోయింటుంది బాబు. ఏమండి, ఇక నా కళ్యాణి తిరిగి రాదు రాదు. మీరలా మాట్లాడకండి, నాకు భయం వేస్తోంది. మన అమ్మాయికి ఏం కాదండి. బాబు ఆకాష్, నువ్వైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. అంకుల్, మీరేం బాధపడకండి. కళ్యాణి క్షేమంగా తిరిగి వస్తుంది. కళ్యాణి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి ప్లీజ్. ఇంకెక్కడి ధైర్యం బాబు. దాని పెళ్లి ఆగిపోయినప్పుడే సగం చచ్చిపోయింది. అది కనబడకుండా పోయిందని తెలియగానే పూర్తిగా చచ్చిపోయింది. అలా అంటే ఎలా అంకుల్? ఆంటీకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలా? అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడకుండా ధైర్యంగా ఉండండి అంకుల్. నేను వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళ ద్వారా అయితే కళ్యాణి ఎక్కడుందో త్వరగా కనిపెట్టచ్చు. మీరేం కంగారు పడకండి. కళ్యాణి క్షేమంగా ఇంటికి వస్తుంది. కళ్యాణి తీసుకొచ్చే బాధ్యత నాది. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. నా పేరు ఆకాష్. ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారు సార్. మా ఫ్రెండ్ కళ్యాణ్ కనిపించట్లేదు. కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. కూర్చోండి. నమస్తే రఘురామ్ గారు. నమస్కారం. రఘురామ్ గారు, మీరిక్కడ? ఆకాష్, కళ్యాణి కనిపించట్లేదు. ఏం చేయాలో తోచక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. మీరు అందుకోసమే వచ్చారా? కూర్చోండి. చెప్పండి. కళ్యాణి కనిపించట్లేదు ఎస్ఐ గారు. తెలిసిన చోట్లనే వెతికాం, కానీ ఎక్కడా కనపడలేదు. ఆ అమ్మాయికి ఏమైనా జరుగుంటుందేమోనని చాలా భయంగా ఉంది. మీరే ఎలాగైనా తనని కాపాడాలి. ఆ విషయాన్నే ఆకాష్ చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పండి. అసలు విషయం ఏంటంటే, అది సార్ జరిగింది. అంటే ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోయిందన్నమాట. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదండి. సరే, మీరు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి. మిగతాది నేను చూసుకుంటాను.
మీకు ఏ చిన్న విషయం తెలిసినా మాకు చెప్పండి. అలాగే ఏ టైంలో అయినా మా నుండి సహాయం కావాలంటే హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఇదిగోండి ఎస్ఐ గారు, మీ వాళ్ళని కొంచెం స్పీడప్ చేయమని చెప్పండి. షూర్ సార్. ఓకే సార్. ఓకే. సారీ ఆకాష్, ఇదంతా నా వల్లే జరిగింది. మీరెందుకంటే సారీ చెప్తున్నారు? మీరేం తప్పు చేశారని? ఏ తప్పు చేయని కళ్యాణికి ఈ పరిస్థితి తీసుకురావడం తప్పే కదా ఆకాష్. నాగిని గారి సంతోషం కోసం తను, మా అమ్మ సంతోషం కోసం నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాం. కానీ ఇప్పుడు తను ఒంటరిదైపోయింది. ఎందుకు భగవంతుడు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాడో అర్థం కావట్లేదు ఆకాష్. దీప చనిపోయిందన్న విషయం జీర్ణించుకోలేక సతమతం అవుతున్న నాకు కళ్యాణి పరిచయం ఎలా చేశాడా దేవుడు. ఆ పరిచయంతో చావు బతుకుల మధ్య ఉన్న మా అమ్మని కళ్యాణి కాపాడేలా చేశాడు. కళ్యాణి జీవితానికి నేను తోడుగా ఉండాలన్న పరిస్థితి కల్పించి పెళ్లిపేటల వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ పెళ్లి ఆగిపోయేలా చేయడానికి దీపన్ నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. నా దీప తిరిగొచ్చినందుకు నేను ఎంత సంతోషపడుతున్నానో, కళ్యాణి తిరిగి అదే స్థితిలోకి వెళ్లేలా చేసినందుకు అంతే నరకం అనిపిస్తున్నాను. పాపం నాగిని గారు కూతురు కోసం ఎంత రోధిస్తున్నారో నేను ఊహించగలను. నా వల్ల పెళ్లి చెడిపోయినా ఆయన పెద్ద మనసుతో మమ్మల్ని ఒక్క మాటైనా అనలేదు. అంతటి సంస్కారం ఉన్న అతనికి నేనేం చేసినా తక్కువే ఆకాష్. ఇంతమందిని బాధ పెట్టడానికి ఆ దేవుడు నన్ను పావులా వాడుకుంటున్నాడు. నా వల్ల కళ్యాణి ఈరోజు కనిపించకుండా పోయింది. తనకేదైనా జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది ఆకాష్. ఇంట్లో దీపకి ధైర్యం చెప్పొచ్చాను గాని నేనే ధైర్యంగా ఉండలేకపోతున్నాను ఆకాష్. కంగారు పడకండి, కళ్యాణి అంత పిరికిదేం కాదు రఘురామ్ గారు. ఏంటో ఆకాష్, ఎవరిని చెప్పినా కళ్యాణి కనిపించేంత వరకు నాకు ఈ దిగులు తగ్గదు. వీలైనంత త్వరగా కళ్యాణి ఎక్కడుందో కనిపెట్టాలి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఆకాష్. కళ్యాణి విషయం మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. అందరూ తలాచోట వెతుకుతున్నారు. నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకో. అందరూ తలాచోట వెతికితే కళ్యాణి ఆచూకీ త్వరగా తెలుసుకోవచ్చు ఆకాష్. అలాగే రఘురామ్ గారు. సరే ఆకాష్, జాగ్రత్త. టైం వేస్ట్ చేయకండి, ఓకే? ఎలాగైనా కళ్యాణ్ దొరకాలి. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? కళ్యాణి కనిపించట్లేదురా. కళ్యాణ్ కనిపించకపోవడం ఏంటి? పెళ్లి ఆగిపోయిందన్న బాధలో
మండపంలోని ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయిందిరా. చాలా కంగారుగా ఉంది. ఎక్కడని వెతకాలో అర్థం కావట్లేదు. అందుకే మీ హెల్ప్ కోసం ఫోన్ చేశాను. అలాగే, నువ్వేం కంగారు పడకు. కళ్యాణి ఆచూకీ తప్పకుండా తెలుస్తుంది. అవును, డోంట్ వరీ, మేము ఉన్నాంగా. థ్యాంక్ యూ రా. సరే, మీరు బయలుదేరండి. ఓకే ఓకే, ఫోన్ చేయండి. అలాగే. మన కూతురు జీవితం ఇంతే అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. హలో, నేను రఘురామ్ని. చెప్పండి రఘురామ్ గారు. అదే, కళ్యాణ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. ఇంకా లేదు రఘురామ్ గారు, మా డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతూనే ఉన్నారు. నాకు తెలిసి ఆ అమ్మాయి ఈ ఊర్లోనే లేదనిపిస్తుంది. ప్లీజ్, ఆ అమ్మాయిని ఎక్కడున్నా కనిపెట్టండి. ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే జీవితంలో నా మొహాన్ని నేనెవరికి చూపించుకోలేను. ఆ అమ్మాయి నా వల్లే కనపడకుండా పోయింది. చూడండి రఘురామ్ గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఆల్రెడీ మీరు నాకు జరిగిందంతా చెప్పారు. బట్ కొంచెం టైం పడుతుంది. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. మేము ఖచ్చితంగా ఆ అమ్మాయిని పట్టుకుని తీరుతాం. ఓకే? థ్యాంక్ యూ. హలో రేయ్, నేను రఘురామన్ రా. కళ్యాణ్ గురించి ఏమన్నా తెలిసిందా? లేదురా, ఇంకా ఏం తెలియలేదు. మన ఫ్రెండ్స్ అందరూ అదే పని మీద ఉన్నారు. నువ్వేం కంగారు పడకు, తను ఖచ్చితంగా దొరుకుతుంది. సరే. బాబు రఘురాం, ఏంటమ్మా? కళ్యాణి గురించేనా? అవునమ్మా. ఏదైనా జాడ తెలిసిందా? లేదమ్మా. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు నా ఫ్రెండ్స్ వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కళ్యాణికి ఏమీ కాదు కదరా? ఏంటమ్మా నువ్వు కూడా అలా అంటున్నావు? నేను తల్లినే కదరా. నాగినేడు గారి బాధని నేను అర్థం చేసుకోగలను. కన్న కూతురు కనపడకపోతే ఏ తండ్రైనా ఆయనలాగే భయపడతాడు. కళ్యాణి తిరిగి రాకున్నా కనిపించిందన్న చిన్న వార్త చాలు ఆయన కలత దూరం చేయడానికి. ఆ ప్రయత్నమే చేస్తున్నానమ్మా. కానీ కళ్యాణికి సంబంధించిన చిన్న క్లూ కూడా దొరకడం లేదు. కానీ కళ్యాణి ఎక్కడో చోట క్షేమంగా ఉందన్న నమ్మకం నాకుందమ్మా. ఆ నమ్మకం నాగినేడి గారు కూడా కల్పించాలి కదరా. అనుకోకుండా జరిగినా కళ్యాణి కనిపించకుండా పోవడానికి మనకి తెలియకుండా మనమే కారణమయ్యాం. కనీసం అతనికి ధైర్యం చెప్పడానికైనా మనం వెళ్లలేదు. వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో రఘురాం. నాగినేడు గారిని ఒకసారి కలిసి రావడం మన మర్యాద. లేదంటే కోడలు రాగానే వాళ్ళని మర్చిపోయావని తప్పుగా అర్థం చేసుకుంటారేమో. నిజమే అమ్మా. నేనే నిన్నోసారి వాళ్ళింటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే ఆ మాట అన్నావు. సరే, మనమే వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి ఇప్పుడు మనమే వాటిని దూరం చేశాం. వాళ్ళ బాధకి మనమే కారణమమ్మా. మనమే ఎలాగైనా ఆ బాధను తీర్చాలి.
ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. కానీ ఏం చేయలేకపోతున్నాను. నువ్వన్నట్టు కనీసం వాళ్ళని ఓదార్చడానికి కూడా వెళ్ళకపోతే మనం ఇంకా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఓసారి వెళ్ళొద్దాం అమ్మా. అలాగే బాబు. ఇప్పుడు బాధపడే లాభం ఏంటి బావా? ముందే నా మాట వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. కళ్యాణికి గొప్ప సంబంధం తెస్తానన్నావు, ఏమైంది? నువ్వు అనుకున్న గొప్ప సంబంధమే నడి పందిట్లో నిన్ను కుప్పకూలిపోయేలా చేసింది. ముందు నుండి చెప్తూనే ఉన్నాను, బయట సంబంధం వద్దు బావా, నేను కళ్యాణిని చేసుకుంటాను, కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పాను. విన్నావా? నన్ను కాదని ఆ సెకండ్ హ్యాండ్ గాని అల్లుని చేసుకోవాలనుకున్నావు. వాడి ఫస్ట్ హ్యాండ్ రాగానే వాడు కళ్యాణికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అరే, ఇంట్లో మా బావమరిది గారు ఒకడున్నాడు, బేవర్స్గా తిరుగుతున్నాడు. వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఏదైనా బాధ్యత అప్పగిద్దామని ఆలోచించకుండా పెళ్లి బాధ్యత అంతా ఆకాష్ గాడికి అప్పగించావు. అసలు ఎవడు బావవాడు? వాడికేం హక్కుందని? పోనీ ఇదంతా జరిగిన తరువాత నీ గురించి ఎవడైనా పట్టించుకున్నాడా? అది లేదు. ఆ ఆకాష్ గాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఈ రఘురాం భార్యతో ఎక్కడికో వెళ్ళుంటాడు. కనీసం నిన్ను పలకరించడానికి కూడా ఎవ్వడూ రాలేదు. ఎలాంటి వాళ్ళని నమ్ముకున్నావు బావా? అయినా తప్పు వాళ్ళది కాదు, నీది. తక్కువ ఎక్కువ కాదు, సమస్య తగినవాడి గురించి అన్నావు. కానీ నువ్వనుకున్న ఆ తగినవాడే నీకు సమస్య తెచ్చిపెట్టాడు. నా మాటల్లో మూర్ఖత్వం ఉందన్నారు, కానీ నీ చేతలే మూర్ఖంగా ఉంటాయని నువ్విప్పటికైనా అర్థం చేసుకో. పాపం ఆపదలో ఉంది కదా, అక్క కూతురే కదా, రెండో పెళ్ళైనా పర్వాలేదు, చేసుకుని ఆ అభాగ్యురాలికి జీవితం ఇద్దామనుకున్నాను. చెడగొట్టావు కదా బావా. కన్న కూతురు జీవితాన్ని చేజోతులా చెడగొట్టావు. నీ అంత దౌర్భాగ్యపు తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు బావా, ఎక్కడా ఉండడు. కరెక్ట్గా చెప్పావు వీరబాబు. వీళ్ళెప్పుడు ఎంటర్ అయ్యారు? నేను ఆవేశంలో వాగిందంతా వినుంటారా? వింటే విన్నారులే, టైం మనది, అందుకే మాట్లాడాం. మీ సర్టిఫికేట్ ఏమీ మాకు అవసరం లేదు. సర్టిఫికేట్ ఇవ్వడానికి రాలేదు వీరబాబు, సంజయ్షి చెప్పడానికి వచ్చాం. పెళ్లి చేసిన బ్రాహ్మణుడు సంభావన అడగడంలో అర్థం ఉంది. పెళ్లి చెడగొట్టిన నువ్వే వచ్చి సంజయ్షి అడగడం వింతగా ఉంది. వీరబాబు, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తప్పు చేసిన వాళ్ళను తప్పు పడుతున్నాను, కానీ నేనేం నేరం చేయటం లేదు బావా. వీరబాబు, నోర్మై, ఇంకొక మాట నోరు జారావంటే ఆల్రెడీ నీ పొరుగు జారిపోయింది, ఇంకేం మిగలలేదు ఇక్కడ. నువ్వు మారవు బావా, నిన్నెన్నన్నా భరించావు, కానీ వీళ్ళనంటే మాత్రం తట్టుకోలేకపోతున్నావంటే ఈ జన్మలో నువ్వు మారవు. కానీ నేను ఊరుకోను బావా, ఎక్కడున్నా కళ్యాణిని వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొస్తాను. వాడు కుక్క బాబు, వాడి మాటలేం పట్టించుకోకండి, క్షమించండమ్మా. అయ్యో,
మీరెందుకన్నయ్య క్షమాపణ అడుగుతున్నారు? వీరబాబు మాటలనడానికి ఇది సందర్భం కాకపోయినా అతని ఆవేశంలోనూ అర్థం ఉందన్నయ్య గారు. మిమ్మల్ని ఇంత కృంగిపోయేలా చేసింది మేమే కదా అన్నయ్య గారు. లేదమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదు. ఇదంతా నా తలరాత. నా కూతురు పెళ్లి చూసే అదృష్టం కాని చేసే యోగ్యత కాని నాకు లేవేమో. అందుకేనేమో దాని పెళ్ళనుకున్న ప్రతిసారి ఇలా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. ఆకాష్తో పెళ్లి కుదిరితే వంశీ కోసం కళ్యాణి పీటల మీద నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఇదే పరిస్థితి నాకెదురైంది. పోనీ కూతురు సంతోషమే ముఖ్యం అనుకుని సరిపెట్టుకుంటే ఆ దేవుడు వంశీని తీసుకెళ్లి కళ్యాణికి తీరని లోటు మిగిల్చాడు. దాని జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందేమో అనుకునే సమయంలో మీరు నాకు భరోసా ఇచ్చి మళ్లీ దాని పెళ్లి చేసే అవకాశం కల్పించారు. కానీ ఆ సంతోషం కూడా దేవుడు నాకు మిగల్చకుండా ఇలా చేశాడు.